అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన మంగళగిరిలో ప్రతిష్టాకరంగా జరుపుకున్న బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయటం గాను అన్ని డిపార్ట్మెంట్ సమిష్టి కృషితోటి ఘనంగా చేయాలని నిర్ణయించాము. అందరూ ఎవరి డిపార్ట్మెంట్కి సంబంధించిన వర్క్స్ వాళ్ళు చేయటానికి రెడీగా ఉన్నారు. అందరితో మాట్లాడాము. ఎటువంటి ఇబ్బందులు ఈ సంవత్సరం లాస్ట్గా బాగా చేయాలని కూడా కోరికగా ఉంది నాకు కూడా. కాబట్టి విజయవంతంగా చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. నమస్కారం. ఈరోజు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారి ఆధ్వర్యంలో వివిధ డిపార్ట్మెంట్స్ రెవెన్యూ, పోలీస్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అలాగే ఫైర్, ఎలక్ట్రిసిటీ మరియు ఫ్యామిలీ అండ్ హెల్త్ వెల్ఫేర్, ఎక్సైజ్ మరియు వివిధ డిపార్ట్మెంట్లతో సంబంధిత అధికారులతో ఈరోజు మీటింగ్ నిర్వహించడం జరిగింది. మనకు వచ్చే నెల 5వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి సంబంధించి మనకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కావున ఈ బ్రహ్మోత్సవాల యొక్క సజావుగా నిర్వహించటకు అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సమన్వయం అనేది కావాల్సి ఉన్నది. ముఖ్యంగా మనకు మార్చి 14వ తేదీన జరిగేటువంటి రథోత్సవం అనేటువంటిది ముఖ్యమైన వేడుక. ఆ రోజు దాదాపుగా 1,00,000 మంది ప్రజలు రావచ్చు అనేది ఒక అంచనాగా ఉన్నది. అందుకు ముఖ్యంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి యొక్క శుభ్రత కానీ, అలాగే డ్రింకింగ్ వాటర్, ప్రజలకు కావాల్సినటువంటి టెంపరీ టాయిలెట్స్, అలాగే కేబుల్స్ రిమూవ్ చేయడం, తర్వాత రోడ్ను ఫ్రీగా ఉంచడంలో మా శాఖ తరఫున మేము చర్యలు తీసుకుంటాం. అలాగే ముఖ్యంగా బందోబస్తు అనేది చాలా ముఖ్యమైనది. సో డిఎస్పీ గారి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు నిర్వహించాలని వారిని కోరడం జరిగింది. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని కూడా లా అండ్ ఆర్డర్ను సక్రమంగా నిర్వహించాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మనకు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి హెల్త్ క్యాంప్ను, ఎందుకంటే ఎక్కువ మంది జనాభా వస్తారు కాబట్టి వారికి సత్వర ప్రాథమిక చికిత్స అందించే నిమిత్తం ఒక హెల్త్ క్యాంప్, అలాగే అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంచాలని కోరడం జరిగింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ కూడా ఆ పవర్ సప్లై ఆ రోజు రథోత్సవం రోజున లేకుండా, అలాగే ఎటువంటి కార్యక్రమం ఇబ్బంది లేకుండా వారు జాగ్రత్త పడవలసిన కోవడం జరిగింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు ఆ రోజున ముందు రోజు నుంచి కూడా మొత్తం మద్యం దుకాణాలు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దుకాణాలు మూపించవలసిందిగా వారిని కోరడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ వారిని కూడా మనకు ఇక ఫైర్ ఇంజన్ 24/7 అందుబాటులో ఉండేలాగా వారిని కూడా కోరడం జరిగింది. సో సంబంధిత డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈ బ్రహ్మోత్సవాలని సక్రమంగా విజయవంతం జరగడానికి మేమందరం కూడా కృషి చేస్తామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం.